నమస్తే. హార్స్ ట్రేడింగ్. ఇది ఇప్పుడు తమిళనాడులోని మారుమోగుతోంది. ఏంటి హార్స్ ట్రేడింగ్ అసలు? ఎందుకు విజయ్‌కి దీనికి కనెక్షన్ ఏంటసలు? విజయ్ గవర్నమెంట్ ఉంటుందా? ఊడుతుందా? అనే ప్రశ్న. సో, ఇదంతా ఎందుకు ఈ క్లమ్జీనెస్ ఎందుకొస్తుంది? అసలు తమిళనాడు రాజకీయాల్లో ఏం జరగబోతోంది? ఇది మనం మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం హార్స్ రైడింగ్ అయితే బావుంటది గానీ, హార్స్ ట్రేడింగ్ అయితే ప్రమాదకరమని అయితే కాస్త ఐడియా ఉంది. బట్ ప్రజలకు గూడా కొంత తెలియలేని వాళ్ళకి తెలిస్తే ఇంకా బెటర్‌గా ఉంటది. అండ్ తమిళనాడు రాజకీయాల్లో ప్రెజెంట్ సిట్యుయేషన్ అసలు ఎట్లా ఉంది? విజయ్ పరిస్థితి ఎలా ఉండబోతోంది? ఇది జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీ బామ్. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రీ బామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. అంటే ఇప్పుడు టీవీకే విజయ్ ప్రమాణ స్వీకారం చేయకముందు చేశాక డిఎంకే తరఫున స్టాలిన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మీకు గుర్తుంటే. ఈ ప్రభుత్వం 6 నెలల కంటే ఉండదని. అవును, 6 నెలలు చూస్తాము అన్నాడు. 6 నెలల వరకు కమెంట్ చేయమన్నాడు ఆయన. కానీ ఆయన ఉండలేకపోయాడు, కమెంట్ చేశాడు. అక్కడితో ఆగాడా? వీళ్ళ 6 వీళ్ళకి సంబంధించిన ఎమ్మెల్యేలని కొనుగోలు చేయడానికి ప్రయత్నించింది డిఎంకే. ఒక్కొక్కరికి 15 కోట్లు ఆఫర్ చేశారు. ఓకే. దీని మీద టీవీకే కంప్లైంట్ చేయడం, వెంటనే మొత్తం ఇది ఒక పెద్ద ఏమంటారు వైరల్ అయింది. అయ్యాక ఈలోగా డిఎంకే ఏం చేసింది, మాకు సంబంధించిన 2 ఎమ్మెల్యేలని టీవీకే కొనుగోలు చేయడానికి ప్రయత్నించింది. వాళ్ళని వాళ్ళ దాంట్లోకి రమ్మని, టీవీకేలోకి రమ్మని బలవంతం చేశారు. వాళ్ళ పేర్లు రాజేంద్రన్, సెంధిల్ సెల్వన్ అని చెప్పారు. సో దీనికి వాళ్ళ టీవీకే సెక్రటరీ ఎవరైతే ఉన్నారో వైగో ప్రయత్నించారు అని గవర్నర్కి లేఖ రాశారు. తర్వాత వీళ్ళకి ఏడీ అధికారులకు కూడా వాళ్ళు లేఖ రాశారు. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, ఇప్పుడు ఇవాళ టీవీకే పార్టీకి సంబంధించి విజయ్ సాయంకాలం ఒక హోటల్లో టీ పార్టీ ఇస్తున్నాడు. ఎవరెవరికి? వీసీకేకి, తర్వాత నేషనల్ కాంగ్రెస్కి, అదే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి, ఐఎన్సీకి, సారీ మళ్ళీ తీసుకోండి, వీసీకే, ఐఎన్సీ, ఐయుఎంఎల్కి, తర్వాత ఎండిఎంకేకి, తర్వాత సిపిఐ, సిపిఎంకి. అంటే ఒక కొత్త ఫ్రంట్ స్టార్ట్ చేస్తున్నాడు. ఇది ఒక పక్క. అయితే సిపిఐ, సిపిఎం రావని చెప్పేసి ఇప్పుడు ఏంటంటే సమస్య, అసలు డిఎంకే ఇంత అవకాశం ఎందుకు తీసుకుంది? ఎలాగైనా కుట్రలు చేసి విజయ్ ప్రభుత్వాన్ని గద్దెదించాలి. విజయ్ కొత్త తరహా పాలన ఇస్తున్నాడు, చూస్తే కనుక మనం దూసుకునే వెళ్తున్నాడు. అంటే వాళ్ళ భయం ఏంటంటే, ఇంకా అసలు బలపడిపోతుంది ఇంక ఇది. విజయ్ బలపడమే కాకుండా అసలు ద్రవిడ ద్రవిడ ఉద్యమం కావచ్చు, అయితే ద్రవిడ పార్టీలకి ఇంకా మనుగడ ఉండదు అని. ప్లస్ స్టాలిన్ లాంటి వాళ్ళు చేతిలో పదవి లేకపోతే ఉండలేరు అస్సలు. ఇప్పుడు ట్రిచి నుంచే పోటీ చేస్తాడని వింటున్నాం మనం. ఎవరు? స్టాలిన్ పోటీ చేసి తను అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉండాలని, ఆ తర్వాత మళ్ళా సీఎం కావాలని. అంటే వీళ్ళు చూసారా ఎంత వీళ్ళకి దురద అంటే, ఉండలేరు పదవి లేకపోతే, దోచుకోకపోతే. ప్రజలు కూర్చోబెట్టారు కదా, మీకు గుర్తుంటే కేసీఆర్ కూడా అంతే కదా. అవునవును, 6 నెలలు కూడా ఉండవు అంటే ఎద్దేవా చేసి. అవును, ఇప్పుడు ఎక్కడున్నారో కూడా కబురు తెలియదు. వీళ్ళందరికీ అదే. ఈవెన్ మీరు చూసారు జగన్మోహన్ రెడ్డి, అది కూడా అంతే. అంటే అసలు వీళ్ళందరికీ ఏంటంటే పదవి అనేది దోచుకోవడానికి ఒక లైసెన్స్, అంతకు మించి ఏం లేదు. ఇవాళ ఇది చాలా పెద్ద వైరల్ అయింది, విజయ్ని దింపడానికి డిఎంకే కుట్ర చేస్తోందని. అందుకే రివర్స్ లో వాళ్ళు వెంటనే ఒక ఇది, ఇప్పుడు వాళ్ళని రమ్మని అడిగారు కానీ వాళ్ళని కొనుగోలు చేయలేదుగా. ఒకవేళ రమ్మని అడిగి ఉండొచ్చు, ఏముంది అందులో? అవును, రాజేంద్రన్, నేను సెంధిల్ సెల్వన్ని వచ్చేవయ్యా మా పార్టీలోకి అంటారు, అది కొన్నట్టు కాదుగా. కానీ ఇక్కడ వీళ్ళు క్లియర్ గా ఒక్కొక్కరికి 15 కోట్లకి వీళ్ళు ఆఫర్ ఇచ్చారు. అది కుట్ర బయటపడేసరికి వాళ్ళ మొహం చెల్లక వాళ్ళు వెంటనే రివర్స్ లో కంప్లైంట్స్ అన్నమాట. అసలు మనం ఆ రోజు చెప్పాం, మీకు గుర్తుందా? బిగినింగ్ లోనే మనం మాట్లాడుకున్నాం, అసలు ఏడీఎంకేతో వెళ్ళుంటే ఈ గొడవలు ఉండవుగా.
సాలిడ్ గా ప్రభుత్వం నడిచేదిగా. అవును. ఆ 57 మందో ఎంతమందో మొత్తం ఇతని వైపు ఉంటే ఒక ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేసుకుని ఓ 2-3 మంత్రి పదవులు ఇచ్చేస్తే 5 ఏళ్ళు కదలకుండా పడి ఉండేవాడుగా. అవును. సెక్యులర్ అనుకుంటే ఏం సెక్యులర్? అవును. ఇప్పుడు ఎలాగ మీరు మంచి నిర్ణయాలే తీసుకుంటున్నప్పుడు ఇప్పుడు దేవాలయ నిధులు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళకే చెందాలి అని ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు కదా. అవును. ఇక డిఎంకే లాంటి వాళ్ళతో మీకు పనే ఉంది అంటే మీరు అన్ని మతాలని సమానంగా చూస్తారని ఒక మంచి హింట్ ఇచ్చారు కదా విజయ్ లాంటి వాళ్ళు. ఇదే కదా కావాలి. అవును. అలాంటప్పుడు మీరు ఏడీఎంకేతో వెళ్తే మీ సొమ్మేం పోతుంది? వాళ్ళు బీజేపీ నుంచి బయటకు వస్తామని చెప్పారుగా. ఒకవేళ బీజేపీతో ఉన్నా అసలు అవసరం లేదు బీజేపీతో, వాళ్ళకి చెప్పచ్చు మీరు బీజేపీ నుంచి విడిపోయి రండి, నేను మీతో ఉంటానని. అవును. ఈరోజు ఇంత గొడవలు ఉండవు అసలు. ఇవాళ ఎవడికి వాడు ఇప్పుడు వీసీకే కావచ్చు, లేకపోతే ఐయుఎంఎల్ కావచ్చు, లేకపోతే సిపిఐ సిపిఎం ఎవరైనా సరే మేము బయటకు వెళ్ళిపోతా ఉంటే నేను కాపాడుకోవాలి కదా. ఇవాళ మీటింగ్ ఎందుకు పెట్టారు? ఇవాళ టీ పార్టీ ఎందుకు? అవును. కాపాడుకోవడానికేగా. దానికోసం మరి తేనెటి విందులో టీ కప్పులో తుఫాన్ రాకుండా చూసుకోవడానికి తప్పదు మరి, తప్పదు కానీ అవసరం లేదు. కానీ ఇప్పుడు తప్పేటట్టు లేదు కదా. ఇంకా అలా కాదు, ఇప్పుడు ఏడీఎంకేతో ఉంటే ఈ గొడవలు ఏం లేవు కదా, సజావుగా వెళ్ళిపోయేది. అవును. వాడు కొంటాను, వీడు ఉంటాడా, వాడు వెళ్ళిపోతాడా, టెన్షన్. ఫస్ట్ ఒక కప్ప ఎగురుతూ ఉంటుంది, ఓ కప్ప ఇటు దూకుతుంది, ఓ కప్ప అటు దూకుతుంది. అలాగే ఉంది ఇది, ఏదో కప్పలు తక్కడలాగా. అందుకని ఇప్పుడు ఏంటి మేడం ఫైనల్ గా అంటే ఇప్పుడు ఏం జరగబోతుంది అనుకోవచ్చు మనం? అంటే మీరు అన్నట్టు ఈ కొనుడు ఈ హార్స్ ట్రేడింగ్ అనేది ఇప్పుడు బయట పడింది కానీ నాకు తెలిసి ఇప్పుడు డిఎంకే అంత సాహసం చేస్తుంది ఆ చేయదు. ఇప్పుడు కొంచెం అలర్ట్ అవుతాడు విజయ్. మంచిదేలేండి మేడం, ఇది మంచిదే, ఏదైనా మంచిగానే తీసుకోవాలి. ఇప్పుడు ఈ గొడవ రావడం వల్ల ఇంకొంచెం జాగ్రత్తగా ఉంటాడు, కొంచెం అనుభవం తెచ్చుకుంటాడు. అంతే. రైట్ మేడం, థ్యాంక్ యూ. జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రి బామ్, ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992.